కాకతీయ యూనివర్సిటీలో మెడికోలో ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ పరిధిలో రోడ్లు సరిగా లేవని డాక్టర్లు నిరసన తెలిపారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరగడంతో డాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని అంటున్నారు వారు. ఎందుకు బాబు నీకు చింత? ఎందుకు బాబు నీకు చింత? I'm Joshna, final year MBBS Part 2 student, and she's my co-student. We were facing many problems regarding roads. There were many accidents held, like our juniors and our batch students, many fell down on these roads and got injuries, fractures, etc. We already complained to our principal sir and collector. We went through many letters and all, but no one responded properly. We went to a peaceful protest also, but no one actually responded. So for that reason, we are thinking to boycott all the classes and theory classes, postings, etc. And there are many other problems like hostel facilities and accommodation problems in our college. Not only that, regarding dogs and etc., there are many problems in the college. We are not getting minimum facilities what a medical college needs. I'm Joshna, final year ఎందుకు బాబు నీకు చింత? ఎందుకు బాబు నీకు చింత? ఎందుకు బాబు నీకు చింత? కేఎంసీ రోడ్లు మా హక్కు, కేఎంసీ రోడ్లు మా హక్కు. ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఆవాజ్ దో. కాకతీయ యూనివర్సిటీ రోడ్డు బాగుంచారని మెడికోలో ఆందోళన చేపడుతూ ఉన్నారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రోడ్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆందోళనకు దిగారు మెడికోలు. యూనివర్సిటీ పరిధిలో రోడ్లు సరిగా లేవని డాక్టర్లు నిరసనకు దిగారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరగడంతో డాక్టర్లు ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోతున్నారు. అలాగే కాకతీయ యూనివర్సిటీ గల పలు సమస్యలు ఉన్నా కూడాను, అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా కూడాను దానికి ఎటువంటి ఫలితం లేదంటూ కూడాను వారు వాపోతున్నట్టు ఘటన మనం చూస్తూ ఉన్నాం. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రోడ్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ నిరసనకు దిగారు. కాలేజ్ స్టూడెంట్స్, విద్యార్థులు కూడా మెడికల్ ఆందోళన చేపడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మధు, కాకతీయ యూనివర్సిటీలో రోడ్లు బాగోలేవని చెప్పి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతోమంది డాక్టర్లు మృతి చెందుతున్నారని చెప్పేసి జూనియర్ డాక్టర్లు ఆందోళన చేయడం జరుగుతుంది. అయితే గతేళ్ల 10 ఏళ్ల కాలంలో యూనివర్సిటీలు కొత్త వీసీలు లేకపోవడం, కొత్త వీసీలు వచ్చిన తర్వాత కూడా, నియమించిన తర్వాత కూడా అనేక అవినీతి అక్రమాల మీద వీసీలు విచారణ ఎదుర్కొన్న పరిస్థితి. గతంలో పిహెచ్డి అక్రమాలు కావచ్చు, అనేక డిఎడ్ అక్రమాలకు సంబంధించి అనేక అక్రమాలకు సంబంధించి యూనివర్సిటీల వీసీలు అవినీతి అక్రమాలు ఎదుర్కోవడం, పోలీస్ కేసులు కావడం, భూమి అక్రమాలకు ఇతర కేసులతోటి పూర్తిగా యూనివర్సిటీ అభివృద్ధి మీద, యూనివర్సిటీ డెవలప్మెంట్ గా పూర్తిగా కాన్సన్ట్రేషన్ లేదు. మొత్తానికి యూనివర్సిటీని గాలి కొదిలేసి మొత్తానికి రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి గతంలో పెద్ద దుమారం లేగింది. అదేవిధంగా వీళ్ళు యూనివర్సిటీలు మాత్రం ఓన్లీ ప్రభుత్వ మంత్రుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతారు తప్ప యూనివర్సిటీలో ఉన్నటువంటి పీజీ కోర్సుల మీద కానీ, విద్యార్థులకు బాగోగులకు సంబంధించిన కానీ, విద్యా వ్యవస్థ కానీ పూర్తిగా పట్టించుకోవడం లేదు. పూర్తిగా అదేవిధంగా చదువు విద్యా వ్యవస్థ పైన దృష్టి కేంద్రీకరించకపోవడంతో ఇలాంటి పరిస్థితి దాపరించని చెప్పి అనేక సందర్భాల్లో ధర్నాలు రాష్ట్రం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికి యూనివర్సిటీలో మొత్తానికి 600 ఎకరాలకి కాకతీయ యూనివర్సిటీ విస్తరించి ఉంటుంది. ఆ నేపథ్యంలో యూనివర్సిటీలో రోడ్డు ఎక్కడ బాగలేవు, డివైడర్ లేవు, రోడ్లు లేవు, మొత్తం గుంతలు పడి వస్తున్నటువంటి డాక్టర్లు ప్రమాదాలు నిత్యాలు ప్రమాదాలు జరుగుతుంది. ఆ ప్రమాదాలు చోటు చేసుకున్న పరిస్థితి, గాయాలు అవుతుంది, కొంతమంది మృతువాత పడ్డ పరిస్థితి కూడా ఉందని చెప్పేసి ఆందోళన చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆందోళన చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆ విషయ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తదుపరి వీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, రోడ్లు ఎప్పుడు వేస్తారో కానీ మరి కొంత సమాచారం తెలియాల్సి ఉంది. మరి రైట్, థ్యాంక్ యూ భాస్కర్.